మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజైతే శనివారం అనమాట. శనివారం రోజు ఉదయాన్నే పొద్దునైతే ఈ విధంగా పూజ కంప్లీట్ అయిపోయింది. ఈరోజైతే పూజ కొంచెం లేట్గా అయిపోయింది. యాక్చువల్గా లేట్గా కావడానికి రీజన్ పువ్వులు లేవన్నమాట. పువ్వులు కొంచెం ఇంటి ముందరికి అమ్మడానికి వస్తే తీసుకోవచ్చు, కొంచెం లేట్గా పూజ చేద్దాం అనుకున్నాను. కానీ ఈ రోజు నేను పూల కోసం వెయిట్ చేసినందుకేమో అసలు పూలు అమ్మే అబ్బాయి రాలేదనమాట. ఇక మన తోటలో వచ్చినటువంటి మల్లె పూలు, కనకాంబరాలతో చేసినటువంటి మాలలు, తర్వాత నిన్నటివి కొన్ని మిగిలిపోయి ఉండే ఆ యొక్క కొన్ని పూలతోటి ఈ విధంగానైతే సింపుల్గా పూజ చేసుకున్నాను. మనము ఎంత చేసాము, ఎంత అలంకరించుకున్నాము అనే కంటే ఎంత భక్తితో చేసుకున్నాము, ఎంత శ్రద్ధతో చేసుకున్నాము అనేది ముఖ్యం కదా. అలానే అనిపిస్తుంది. మనం కాసేపు పూజ చేసుకొని దేవుడి రూమ్లో శ్లోకాలు చదువుతూ కూర్చుంటే మనసుకి తెలియనటువంటి ప్రశాంతతనైతే కనిపిస్తుంది. నాకైతే శనివారం రోజు ఈ విధంగా పిండి ప్రమిదల్లో దీపారాధన చేసి దేవుడికి, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి ఆ యొక్క తులసి మాల సమర్పించుకుంటే ఆ యొక్క తృప్తి వెలకట్టలేనటువంటిది అనమాట. మన తోటలో వచ్చినటువంటి పూలతో మాల కట్టి, మన తోటలో వచ్చినటువంటి తులసి దళాలతో మాల చేసి ఆ యొక్క స్వామివారికి సమర్పించుకుంటే మనసుకి తెలియనటువంటి ఆహ్లాదకరమైనటువంటి విషయం అయితే అనిపిస్తుంది. నాకైతే ఎప్పటి నుండో ఒక కోరిక ఉందన్నమాట, వెళ్ళాలి అని. అక్కడికి వెళ్ళలేకపోయినా మనం ఇంటి దగ్గర ఉండైనా మనసుకి ప్రశాంతంగా మంచిగా దేవుని తలుచుకుంటూ శ్లోకాలు పెట్టుకొని వింటూ శ్లోకాలు చదువుకుంటూ పూజ చేసుకుంటే మర్చిపోతాం. మనమే మనకున్నటువంటి బాధలు అన్నీ మర్చిపోయి చాలా తృప్తిగా అనిపిస్తుంది. మన బాధని ఇంకెవరికో చెప్పుకోకుండా ఆ యొక్క స్వామివారికి చెప్పుకుంటూ పూజ చేసుకున్నాం అనుకోండి, ఆ స్వామివారు విన్నట్టుగా అనిపిస్తుంది. మన యొక్క సమస్యకి పరిష్కారం ఇస్తారు అనిపిస్తుంది. ఏమంటారు చెప్పండి? ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే శనివారం రోజు ఈ విధంగా పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ రోజు అయితే నేను పోహా వేస్తున్నాను. దీన్ని పోహా అంటారు, ఉగ్గాని అంటారు కదా. మురుమురాలతో చేస్తారు, తాళాలతో చేస్తారు, ఎంపుడు తాళాలతో. దానికోసం నేనైతే తాళాలు ఇప్పుడే మంచిగా నానబెట్టేసుకున్నాను. తర్వాత పోపు వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర వేసి చిటపట్లు ఆడుతున్నప్పుడు మంచిగా కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకుని కొంచెం మెంతులు కూడా వేసుకున్నాము. ఏ వంటలో అయినా చిటికెడు మెంతులు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇదిగోని మురుమురాలు అయితే మంచిగా నానబెట్టేసుకున్నాను. దాంట్లో కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, తర్వాత క్యారెట్ ఇవి కట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడైతే ఇది తాలింపులో వేసుకున్నాము. వేగిపోయినగా ఇది వేసేసి కలిపేసుకుందాం ఒకసారి. తాలింపు వేగుతా ఉంది. తాలింపు వేగేటప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నా. కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటేనే కమ్మగా ఉంటుంది, నాకు ఇష్టం కొత్తిమీర ఎక్కువగా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకున్నాము. ఏ వంటలో అయినా పసుపు కదా, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది. ఉప్పు అన్ని వేస్తే రుచి వస్తుంది, నన్ను వేస్తే అందం వస్తుంది ఆ యొక్క కూరకి అంటుంది పసుపు. ఇప్పుడేమో అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు, అన్ని వేస్తాను ఏం లేకపోతే ఆ కూరకి రుచి లేదు అంటుంది కదా. దేని దానికి కదా, ప్రతి కూరలో ప్రతి ఒక్కటి ఉంటేనే దానికి రుచి వస్తుంది. ఓన్లీ ఉప్పు వేసుకునే రుచి రాదు, మిరపకాయలు ఒకటే వేసారు, కారం ఒకటే వేసారు, అన్ని కలగలిపితేనే అన్ని సమపాలలో ఉంటేనే దానికి రుచి. జీవితం కూడా అంతే. మంచిగా వేగింది. తర్వాత మనం ఆల్రెడీ పేలాలని వాటిలో నానబెట్టేసుకున్నాను. ఎప్పుడు బొంగు పేలలు వేసుకుంటే సరి వేరే తీసుకొచ్చినవి అస్సలు నచ్చట్లేదు. ఈ తొందర అయిపోగొట్టేసేయాలి. మా ఊరు ఇప్పుడు పడుకుని లేసి వచ్చానికి భయం చూడలేదు. ఎగ్జాస్ట్ అండి నా ఇది వేసేసి మంచి కలిపేసుకుందాం. ఫ్రెష్ అప్ అయ్యారు తినేద్దాం. బ్రష్ స్నానం చేసుకుని వచ్చేసేపు తొందరగా. ఫ్రెండ్స్ చూసారా గోరింటాకు ఎంత మంచిగా ఎర్రగా పండిందో. గోరింటాకు ఎర్రగా పండాలంటే మనము చింతపండు వేస్తే మంచి ఎర్రగా పండుతుంది అంటారు కదా. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని నాకు అనిపిస్తుంది. మంచి మొగుడు వస్తాడా లేదా అనేది ఎర్రగా పండితే తెలుస్తుంది. మళ్ళీ మంచి అత్తమామలు వస్తారా, మంచి కుటుంబం వస్తుందా లేదా తెలవాలంటే చెప్పండి.
ఈ చేతికి ఇలా పెట్టుకున్నాను, ఈ చేతికి ఇలా పెట్టుకున్నాను. నాకైతే గోరింటాకు ఎర్రగా పండుతుంది. నిజమే, మా ఆయన చాలా బంచుడు, బంగారంలా చూసుకునేటోడు వస్తే జీవితాంతం హ్యాపీగా ఉంటుంది కదా జీవితం. నాకైతే గోరింటాకు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం గోరింటాకు? కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు.